అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమైతే ఆగింది. కానీ ఉగ్రవాదంపై పోరు మాత్రం ఆగేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ట్రంప్ సుమారుగా 48 గంటల పాటు రెండు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షెహనాజ్ షరీఫ్తో అనేక మార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. ఆ తర్వాత రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం 5:33 యుద్ధ విరమణ చేస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని అమెరికా కూడా ప్రకటించింది. మొత్తం మీద ట్రంప్ మధ్యవర్తిత్వం సఫలమైందని చెప్పుకోవచ్చు. ఆగింది, యుద్ధం అయితే ఆగింది. కానీ 2 రోజుల తర్వాత కీలకమైన భేటీ మరోసారి జరగనుంది. ఈ కీలక భేటీలో ఒప్పందాలు ఏమైతే ఉన్నాయో, అంటే ప్రస్తుతం అయితే తాత్కాలికంగా అంగీకరించిన ఒప్పందాలు ఒక మార్గంలో పెట్టాలంటే రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ముందుగా సమావేశం అవుతారు. 12వ తేదీ జరిగే సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఉగ్రవాద మూలాలు పూర్తిగా సమసిపోవడానికి పాకిస్తాన్ కృషి చేస్తేనే ఈ యుద్ధం ఆగుతుందని చెప్పేసి మరోసారి భారత్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ప్రతిసారి ఉగ్రముఖలు భారత్లో ప్రవేశించడం, ఇక్కడ విధ్వంసం సృష్టించడం, అలజడులు చెలరేగడం, మత ఘర్షణలు రెచ్చగొట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈసారి అలాంటివి జరగకూడదన్నది ప్రధాన కర్తవ్యం. ఎప్పుడైతే పెహల్గాంలో దాడి జరిగిందో అప్పటి నుంచి ప్రధాని మోడీ కానీ, భారత జాతీయ భద్రతా సలహా మండలిలో ఉన్నటువంటి అజిత్ దోవల్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సమసిపోయేలాగా పోరాటం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగానే సుమారుగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. చాలామంది సుమారుగా 100 నుంచి 120 మంది ఉగ్రవాద నేతలు చనిపోయారు. కీలకమైన 2-3 నేతలు మాత్రం తప్పించుకోగలిగారు. వీరిని కూడా అంతమొందించే ప్రయత్నం జరుగుతుండగానే యుద్ధ విరమణ జరిగింది. యుద్ధ విరమణ జరిగినప్పటికీ భారత్ మాత్రం ఏమాత్రం అడుగు వెనక వేసేలా లేదు. ఉగ్రవాదంపై పోరైతే కొనసాగిస్తానని చెప్పేసి ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఏవైతే ఉన్నాయో జైషే అహ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా కావచ్చు, ఇండియన్ ముజాహిద్ కావచ్చు, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు దాదాపుగా 23 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పాకిస్తాన్లో 30,000 నుంచి 50,000 వరకు ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. ఇది వాస్తవానికి అంతకు రెట్టింపు సంఖ్యలో ఉగ్రవాదులు ఉంటారని చెప్పేసి స్పష్టమవుతుంది. పైగా మన దేశంలోకి వచ్చి చొచ్చుకుని వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ అమాయకులైనటువంటి యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించి జిహాదీ పేరుతోటి ఇక్కడి నుంచి నాగపూర్ మీదుగా పాకిస్తాన్ తీసుకెళ్లి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ఈసారి ఉగ్రవాదం మీద గట్టిగానే పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు ఎప్పుడైతే పెహల్గాం మీద దాడి జరిగిందో ప్రపంచ దేశాలని ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా ఉగ్రవాద చర్యల వల్ల ఎంతో నష్టపోతున్నారు. చాలా దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా చూసుకోవాలంటే చైనా, అమెరికా వంటి దేశాలు కూడా ఇలాంటి ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాద అంశం కీలకంగా మారింది. యుద్ధం అయితే సమసిపోయింది, కానీ ఉగ్రవాదం మీద పోరాటం అయితే కొనసాగిస్తానని చెప్పేసి భారత్ చెప్పడంతో రేపు జరగబోయే, అంటే ఒక 2 రోజుల తర్వాత 12వ తేదీన జరగబోయే సమావేశంలో కీలకంగా వీళ్ళ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఉగ్రవాద సంస్థల్ని ఎలా నిర్మూలిస్తారు? ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే పెహల్గాంలో 26 మందిని హతమార్చినటువంటి 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ శిక్షిస్తుందా లేదంటే భారత్ అప్పచెప్తుందా? ఏదైనప్పటికీ శిక్ష గట్టిగా ఉండాలి. దాదాపుగా ఉరిశిక్ష చేస్తే కానీ ఒప్పుకునే పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి కూడా భారత్ గట్టి పట్టుతూ ఉంది. ఇదే కాకుండా గతంలో ముంబైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించారు. ఆ నిందితులు ఇంకా పాకిస్తాన్లోనే తలదాచుకున్నారు. వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళందరినీ బయట పెట్టాలి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ 2 మార్గాలు. ఒకటి, పాకిస్తాన్ అయినా చర్యలు తీసుకుని వాళ్ళని జైలు పంపించి శిక్షలు అమలు చేయాలి. లేదంటే మన భారతదేశానికి ఉపయోగిస్తే భారత న్యాయస్థాన చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించి వాళ్ళని తగిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద చర్చలు ప్రధానంగా జరుగుతాయి. మొత్తం మీద ఏదైనప్పటికీ ప్రస్తుతం జరిగిన యుద్ధం ఆగిపోవచ్చు. అదే రెండు దేశాలకే కాదు ప్రపంచానికి కూడా మంచిదే. అయితే ఉగ్రవాదం మీద పోరు మాత్రం కొనసాగాలి. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు ఈ చర్చలు కొనసాగించి ఒక నిర్దిష్టమైనటువంటి ముగింపు పలకడానికి ఈ చర్చలు కీలకంగా మారాలని కోరుకుంటున్నారు.